10 ఏళ్లు రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దొంగ ప్రేమ చూపుతున్నారని పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆరోపించారు. రైతు బంధు పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను రైతు భరోసా ద్వారా సరిదిద్దేందుకు యత్నిస్తుంటే బాధ్యత గల ప్రతిపక్షంగా అభినందించకుండా అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 10 ఏళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రాళ్లు, గుట్టలకు రైతు బంధు పేరిట దోచిపెట్టిన ఘనత బీఆర్ఎస్కి దక్కిందని శ్రీధర్ బాబు విమర్శించారు. 2018 నుంచి 2023 వరకు 25,672 కోట్లను సాగులో లేని భూములకు చెల్లించారని ధ్వజమెత్తారు. 2014 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ పాలనలో 6,121 మంది రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని శ్రీధర్ బాబు అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజాప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతుగా నిలిచి చేసిన పాపాలు కడుక్కోవాలని సూచించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఇచ్చిన మాట మేరకు ఏకకాలంలో 21,000 కోట్ల రుణాలను మాఫీ చేసినట్టు పునరుద్ఘాటించారు. మీడియాలో కనిపించే యత్నాలు ఆపి ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారానికి ప్రయత్నించాలని బీఆర్ఎస్కి శ్రీధర్ బాబు సూచించారు.